హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే ఆత్రేయపురం లొల్లలాకులను చూస్తూ చుట్టూ ఉన్న ఆ అందమైన లొకేషన్ అంతటిని కూడా చూసేద్దాం. ఆత్రేయపురం వెళ్ళే రోడ్లన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే చాలా తాటికలు ఉన్నాయి. ఒకసారి ఆగి అప్పటికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది లొల్లలాకులు. చాలా బాగుంటుంది చూడటానికి. నీటి ప్రవాహం అయితే చాలా గట్టిగానే ఉంది. చాలా ప్రశాంతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ వంతెనపై చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈవి సత్యనారాయణ గారి సినిమాలు ప్రతిదీ కూడా ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే వంతెన ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతిదీ కూడా కాటన్ ద్వారాగానే కట్టించడం అయితే జరిగింది. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ ఇల్లులు అయితే చాలా మటుకైతే శిథిల వ్యవస్థకి అయితే వచ్చేసాయి. మాస్టర్ మీద ఎక్కడైనా అనుభవంలో ఇది నిర్మించడం జరిగింది కాటన్ గారు. అప్పటి నుంచి కూడా మనకి ఈ రైతులందరికీ కూడా వాటర్ అంతకుముందు చాలా ఇబ్బంది పడేవారు. ఇదంతా కూడా వేస్ట్ అయిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. దానికి ధవళేశ్వరంలో బ్యారేజ్ ఆనకట్ట కట్టి అక్కడి నుంచి కాలువల ద్వారా ఇలాగా చేసుకుంటూ వచ్చి దీన్ని ఇక్కడ మనకి ఎక్కడ రిజల్ట్ స్టోర్ చేయొచ్చు వాటర్ని. అక్కడి నుంచి ఇక్కడ దాకా సింగిల్ కాలువ కింద వచ్చి ఇక్కడ నుంచి 3 కాలువల కింద విడిపోయి 3 ప్రధాన కాలువల కింద ఆ చివరిది అయితే ముక్తేశ్వరం, దాని బ్యాంక్ కెనాల్ అంటారు. స్టార్టింగ్ ఇది జంటలాకుల్లో లెఫ్ట్ సైడ్ అమలాపురం, రైట్ సైడ్ ఏమో గన్నవరం. ఇదండి ఈ నావిగేషన్, ఇది కూడా నావిగేషన్ డైరెక్ట్ గన్నవరంలోకి వెళ్తాయి. స్టార్టింగ్ ఇదంతా కూడా మనకి ఇక్కడ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేనప్పుడు ఈ నావిగేషన్ ద్వారా కూడా మొత్తం ఈ అన్ని రాకపోకలు జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఇది అయిన తర్వాత 1883 కట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్